జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏమిటంటే, ఆధ్యాత్మిక మార్గం అనేది ప్రత్యేకంగా ఎక్కడా లేదు. సమాజంలో రెండు వర్గాల వ్యక్తులు కనిపిస్తున్నారు. కొంతమంది సంసారాన్ని వదిలేసి సన్యాసం పుచ్చుకొని ఆధ్యాత్మిక మార్గంలో కొనసాగుతున్నారు, అందరినీ ఆశీర్వదిస్తున్నారు. మరొక వర్గం ఆధ్యాత్మిక మార్గం కన్నా భౌతికవాదం, కుటుంబ పోషణ చాలా ముఖ్యమైనటువంటి భావనతో కుటుంబ పోషణలో నిమగ్నమై అవసరానికి మించి ధనాన్ని సేకరించుకొని భౌతికవాదపు మత్తులో ఉంటున్నారు, సుఖానికి అలవాటు పడుతున్నారు. ఈ రెండు వర్గాలను పరిశీలించండి. ఒక వర్గం ఆధ్యాత్మిక మార్గంలో ఉంది, మరొక వర్గం భౌతికవాదపు మత్తులో ఉంది, సుఖానికి అలవాటు పడింది. వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది? ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినటువంటి వ్యక్తులు, మేము ప్రత్యేకం, మాది ప్రత్యేకమైనటువంటి జీవన విధానం అనేటటువంటి భావనతోటి గుడ్డలు మార్చుకొని కాషాయాంబరాలు ధరించి సమాజానికి ఆధ్యాత్మిక సేవలను అందించడంలో వాళ్ళు నిరంతరం కృషి చేస్తున్నారు. అందరూ కూడా అటువంటి వ్యక్తుల యొక్క ఆశీస్సుల కోసం, అండదండల కోసం విపరీతంగా పరుగులు పెడుతున్నారు. అంటే ఆధ్యాత్మికత ఏమైంది? జనవాహిని నుండి దూరం అయింది కదా. జనవాహినిలో ఉన్నప్పుడు వాళ్ళందరితో కలిసిపోతూ ఉంటే శక్తి పెరుగుతుంది కదా. జనవాహినికి దూరంగా ఉండి నేను ఫలానా అనే భావనతో ఉండి చుట్టూ పరుదులు నిర్మించుకొని అందరికి దూరంగా ఉంటూ ఆధ్యాత్మికంగా పరిణతి చెందే ప్రయత్నం చేస్తే అది సాధ్యమవుతుందా? ఆలోచించండి. చాలామంది పిన్న వయసులోనే సంసార జీవితానికి స్వస్తి పలుకుతున్నారు, సంసార జీవితాన్ని వదిలేస్తున్నారు. సంసార జీవితాన్ని వదిలేసి ముందుగానే సన్యాసం పుచ్చుకొని ప్రత్యేక తరహా జీవన విధానాన్ని అనుసరించేటటువంటి వాళ్ళు అహంకారాన్ని ఇంకా పెంచుకుంటారు. దాన్ని ఆధ్యాత్మిక అహంకారం అంటారు. అదే సమయంలో కొంతమంది వేదాంగాలను అభ్యసిస్తున్నారు, జ్ఞానాన్ని విపరీతంగా సేకరిస్తున్నారు. అటువంటి వాళ్ళ మస్తిష్కం అంతా జ్ఞానంతో నిండిపోయింది. వాళ్ళు ఏ అంశాన్ని గురించి అద్భుతంగా తెలియజేయగలుగుతారు. అయితే అక్కడ అనుభవం లేదు కదా. ఏమిటి అనుభవం? గృహస్థ జీవితాన్ని అనుభవించలేదు కదా. బ్రహ్మచర్యంలోనే వివాహం కాకుండా సన్యాసం పుచ్చుకుంటే మరి గృహస్థ జీవితాన్ని ముందే వదిలేసినట్లే కదా. అటువంటి వ్యక్తులు గృహస్థ జీవితాన్ని అనుభవించే అర్హతను పొందలేరు కదా. కొంచెం ఆలోచించండి. క్రీస్తుకు పూర్వం నాడు ఋషులు ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రపంచానికి అందించినప్పుడు ఆత్మస్థితికి చేరారు. ఆత్మస్థితి నుండి, ఆత్మ దృష్టి నుండి ఆధ్యాత్మికతను ప్రపంచానికి అందించారు. వాళ్ళు ఏం చేశారు? భౌతిక ప్రపంచాన్ని, భగవంతుణ్ణి కలిపి ఒకటిగా భావించి అద్వైతాన్ని, ఏకత్వాన్ని ప్రచారం చేశారు.
కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. గృహస్థు జీవితాన్ని దాటిన తర్వాత, వానప్రస్థంలో మెలిగిన తర్వాత, సన్యాసి దశకు చేరిన తర్వాత మనిషి యొక్క అంతరంగం ఎలా ఉంటుంది? బ్రహ్మచర్యం సక్సెస్ అయింది, గృహస్థ జీవితం సక్సెస్ అయింది, వానప్రస్థం సక్సెస్ అయింది, సన్యాసి దశకు చేరారు. అప్పుడు అంతరంగం పూర్తిగా ఖాళీ అయినట్లే కదా. అంతరంగం పూర్తిగా ఖాళీ అయినప్పుడు అతను అందించేటటువంటి సమాచారం అనుభవపూర్వకంగా ఉంటుంది కదా. బ్రహ్మచర్యంలోనే సన్యాసం పుచ్చుకుంటే ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి. సెక్స్ అనేది శారీరక అవసరం కదా. అటువంటి సెక్స్ను బలవంతంగా అణుచుకుంటే ఎలా ఉంటుంది? అనుభవించి వదిలేస్తే ఎలా ఉంటుంది? అనుభవించటం కూడా విచ్చలవిడిగా ఉండకూడదు, అక్రమ సంబంధాలు ఉండకూడదు, శీల సంపద ఉండాలి, ధర్మబద్ధమైన జీవన విధానం ఉండాలి, కుటుంబ పోషణ ఉండాలి, కుటుంబ బాధ్యతను స్వీకరించాలి, కుటుంబ అవసరాలను తీర్చుతూ ఉండాలి కదా. ఎక్కడ ఆధ్యాత్మికత ఫెయిల్ అయింది? ఎప్పుడైతే సన్యాసులు మాత్రమే ఆధ్యాత్మిక మార్గంలో జీవించాలి అనేటటువంటి భావన కలిగిందో అందరూ కూడా దానికి దూరం అయ్యారు కదా. ఆధ్యాత్మికత ప్రత్యేకంగా లేదు కదా. విశ్వమంతా భగవంతుని మయమే, అందులో ఎటువంటి సందేహం లేదు. విశ్వంలో జరిగినటువంటి పరిణామం వలనే పదార్థం వచ్చింది. పదార్థం యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్థితే శుద్ధ చైతన్యం అవుతుంది. శుద్ధ చైతన్యం పదార్థంగా రూపాంతరం చెందుతుంది. పదార్థం మరలా తిరిగి శుద్ధ చైతన్యంగా మారుతుంది. అక్కడ పదార్థము శుద్ధ చైతన్యం రెండు వేరు కాదు కదా. అది వలయం కదా, సైకిల్ కదా. కర్మలతో జీవితం ప్రారంభం అవుతుంది. కర్మరహిత స్థితికి చేరి జీవితాన్ని ముగించాలి కదా. కాబట్టి ఎప్పుడైతే గృహస్థు జీవితాన్ని వ్యతిరేకిస్తున్నారో అక్కడ తప్పనిసరిగా అణుచుకోవటం ఉంటుంది కదా. ఒక వ్యక్తి శారీరకంగా దృఢంగా, పటిష్టంగా, శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉండి పుష్కలంగా ప్రాణశక్తితో నింపబడాలంటే నాడీ వ్యవస్థ, హార్మోన్ వ్యవస్థ, నిరోధక వ్యవస్థ మూడు పటిష్టంగా ఉండాలి కదా. నాడీ వ్యవస్థ బలహీనపడితే హార్మోన్ వ్యవస్థ బలహీనపడుతుంది, హార్మోన్ వ్యవస్థ బలహీనపడితే నాడీ వ్యవస్థ కూడా బలహీనపడుతుంది కదా. మనం హార్మోన్ వ్యవస్థని పని చేయించకుండా అంతరంగాన్ని శుద్ధిగా ఉంచుకోవటం సాధ్యం కాదు కదా. గత జన్మ నుండో పుట్టుకతోటో సంచిత కర్మల ద్వారా హార్మోన్ వ్యవస్థను చైతన్యవంతం చేసేటటువంటి సంస్కారాలు ఉంటే ఆ సంస్కారాలను కరిగించడం సాధ్యం కాదు కదా. కొంచెం ఆలోచించండి. సంస్కారాలను అణిచివేయటం సాధ్యం కాదు, కరిగించటం కూడా సాధ్యం కాదు. ముళ్ళును ముళ్ళుతో తీయాలి, వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి. కర్మలను కర్మల ద్వారానే కరిగించుకోవాలి. కర్మలు చేయకుండా కర్మలు కరిగిపోయే అవకాశం లేదు. ఎందువల్ల? బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు ఒక రకమైన సంస్కారాలు ఉంటాయి, గృహస్థ జీవితానికి వచ్చిన తర్వాత మరొక రకపు సంస్కారాలు ప్రకోపిస్తాయి, వానప్రస్థంలో ఇంకొక రకపు సంస్కారాలు ప్రకోపిస్తాయి. అన్ని సంస్కారాలు ఒకేసారి ప్రకోపించే ప్రసక్తి లేదు. ఇదే జన్మ రహస్యం. పుట్టుక నుండి మరణం వరకు మనిషి ఏ ఏ కర్మలు చేయాలో ఆ కర్మలు మొత్తం ముందే నిర్ణయించబడి ఉంటాయి. దాన్నే మానవ రాజ్యాంగం అంటారు, జీవిత పుస్తకం అంటారు, జీవిత ప్రణాళిక అంటారు, జీవిత కార్యక్రమం అంటారు. ఆ విధంగా ఏ దశలో ఏ సంస్కారాలు ప్రకోపించాలో ఆ సంస్కారాలు ప్రకోపిస్తాయి. వాటిని కరిగించి వేసేటట్లయితే క్రొత్త సంస్కారాలు మళ్ళా ప్రకోపిస్తూ ఉంటాయి. ఇదంతా మానవ రాజ్యాంగంగా రూపాంతరం చెందింది.
బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు ఆలోచన విధానం ఒక రకంగా ఉంటుంది, గృహస్థిగా ఉన్నప్పుడు మరొక రకంగా ఉంటుంది, వానప్రస్థంలో ఉంటే ఇంకొక రకంగా ఉంటుంది, సన్యాస దశలో ఉంటే మరొక రకంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, స్పిరిచువాలిటీలో ఎక్కడ పొరపాటు జరుగుతుంది అనేది ఒకసారి విశ్లేషించుకోండి. మనిషికి కండపుష్టి ఉండాలి, ఆర్థిక పుష్టి ఉండాలి, సమాజంపై పట్టు సాధించాలి, కండబలం ఉండాలి, అర్ధబలం ఉండాలి, అంగబలం ఉండాలి. ఆ తర్వాతనే ఆత్మబలానికి అవకాశం ఏర్పడుతుంది కదా. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. గృహస్థ జీవితాన్ని అనుభవిస్తూ గురూజులైతే వాళ్ళు ఎంతో కొంత మేరకు సమాజానికి న్యాయం చేయగలుగుతారు. తక్కువ వయసులోనే డ్రెస్ మార్చుకొని, గడ్డాలు మీసాలు పెంచుకొని, సెక్స్ను బలవంతంగా అణుచుకొని గురుపీఠ మీద కూర్చుంటే, అంతరంగాన్ని ఎంత నొక్కుతూ ఉంటే అది ఇంకా అంత తీవ్రతరం అవుతూ ఉంటుంది కదా. ఇక్కడ ఎంత పొరపాటు జరిగిందో మీరు ఆలోచించండి. కాబట్టి ఆధ్యాత్మికత అంతా కూడా అశాస్త్రీయంగా ఉందనేటటువంటి పదాన్ని నేను పదే పదే ఎందుకు వాడుతున్నానంటే, ఋషులు అందించినటువంటి ఆధ్యాత్మిక విధానానికి ప్రస్తుతం ప్రపంచంలో అమల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విధానానికి మధ్య స్పష్టమైనటువంటి వ్యత్యాసం ఉంది. దీన్ని నేను గ్రహించాను. నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి మెరిట్స్ను చూశాను, ఆ మార్గంలో ఉన్నటువంటి లోపాలను గమనించాను, లోపాలను తొలగించుకునే ప్రయత్నం చేశాను, మెరిట్స్ను పెంపొందించుకున్నాను. అన్ని రకాల బంధాల నుండి, అన్ని రకాల జబ్బుల నుండి, అన్ని రకాల సమస్యల నుండి సమూలంగా బయటపడ్డాను కదా. ఎందుకంటే నిదర్శనం మీకేం కావాలి ఆలోచించండి. అతి భయంకరమైనటువంటి జన్యు సంబంధమైనటువంటి రుగ్మతలు కూడా తొలగించుకునే విధానంలో నేను విజయవంతమయ్యానంటే అందుకు మూల కారణం ఒకవైపు సైన్స్ను, మరొక వైపు ఆధ్యాత్మికతను సమన్వయం చేసుకుని ముందుకెళ్ళాను. రెంటిని సమన్వయం చేసుకుంటే పరిపూర్ణత్వం సిద్ధిస్తుంది. ఒకదాన్నే పట్టుకొని కూర్చుంటే తప్పనిసరిగా పాక్షికమైనటువంటి పరిణతి జరుగుతుంది. అంతరంగంలో అసంతృప్తి ఉంటుంది, అశాంతి ఉంటుంది. జీవితాన్ని బలవంతంగా ముగించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. అందువల్ల అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, తప్పనిసరిగా అనుభవసారం ఉండాలి. అనుభవించిన వ్యక్తి జయిస్తాడు, అణుచుకున్న వ్యక్తి జయించలేడు. బలవంతంగా సన్యాసం పుచ్చుకోకూడదు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది మానవాతీత అతీంద్రియ శక్తులను ప్రదర్శించారు కాబట్టి అటువంటి ఫలితం నాకు కూడా రావాలనేటటువంటి ఉద్దేశంతో మనుషులు పక్కదోవ పట్టారు. మానవాతీత అతీంద్రియ శక్తులు కూడా ప్రమాదకరమే. ఎందుకంటే వాళ్ళు జనవాహి నుంచి దూరం అవుతారు, సిద్ధులను ప్రదర్శిస్తూ ఉంటారు, అందరూ వాళ్ళని ఆరాధిస్తూ ఉంటారు, అందరి చేత ఆరాధించబడతారు, వ్యక్తి పూజలు మొదలవుతాయి, కేంద్రీకరణం మొదలవుతుంది, బానిసత్వం పెరుగుతుంది. అటువంటి వ్యక్తులతో సహచరం చేసేటట్టయితే ఆధ్యాత్మిక పురోభివృద్ధి జరగకపోగా ఇంకా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది కదా. అందువల్ల ముందు సంస్కార శుద్ధి మీద దృష్టిని కేంద్రీకరించాలి. అందుకు బ్రహ్మచర్యాన్ని, గృహస్థ జీవితాన్ని, వానప్రస్థాన్ని తప్పనిసరిగా అనుభవించాలి, నెరవేర్చాలి. ఆ మార్గంలో తప్పనిసరిగా కొంతకాలం కొనసాగాలి. అందున ప్రస్తుత కాలమాన పరిస్థితులలో చెడు సంస్కారాల మోతాదు పెరుగుతుంది కాబట్టి, ధర్మానికి విరుద్ధమైనటువంటి జీవన విధానం కొనసాగుతుంది కాబట్టి, ధనం ఆధిక్యతను సంతరించుకుంది కాబట్టి, చెడు సంస్కారాలు పూర్తిగా తొలగిపోయే అవకాశం లేదు. మరికొన్ని సందర్భాల్లో ఉత్తమ సంస్కారాలు కూడా చెడు సంస్కారాలుగా రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది.
లేదు ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నారంటే తప్పనిసరిగా ఆశించడం ఉంటుంది. ఆశించి అందిస్తూ ఉంటే తప్పనిసరిగా చెడు సంస్కారాల మోతాదు గణనీయంగా పెరుగుతుంది కదా. అందువల్ల స్పిరిచువాలిటీ మొత్తం డైవర్ట్ అయిపోయింది. డైవర్ట్ అయినటువంటి దాన్ని మనం పట్టుకొని ప్రచారం చేస్తూ ఉంటే మనం కూడా ప్రపంచాన్ని డైవర్ట్ చేసినట్టే కదా. దీన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఇటువంటివన్నీ కూడా ఆనాటి కాలమాన పరిస్థితులను బట్టి బహిర్గతం అయ్యే తప్ప అవి ఈనాటి మనుషులకి 100% ఉపయోగపడే అవకాశమే లేదు. ప్రస్తుతం మానవ జీవన విధానం ఎలా ఉంది? కడు దుర్భరంగా ఉంది, సమస్యాత్మకంగా ఉంది. రుగ్మతలు సర్వసాధారణం అవుతున్నాయి. ఇటువంటి స్థితిలో మనం సన్యాసం పుచ్చుకొని సంసార జీవితాన్ని వదిలేసి ఆధ్యాత్మిక ప్రచారంలో పాల్గొనేటట్లయితే అందించేటటువంటి విధానం అసంపూర్తిగా ఉంటుంది, అసంపూర్ణంగా ఉంటుంది, పాక్షికంగా ఉంటుంది. నేను ఒకే ఒక మాట చెప్తున్నాను. జీవన విధానాన్ని సక్రమైన పంథాలో మలుచుకోకుండా సాధన చేసేటట్టయితే సాధన ప్రమాదకరంగా మారుతుంది. సంసారాన్ని, సన్యాసాన్ని వేరు చేయకూడదు. సంసారం, సన్యాసం రెండు కూడా ఒకదానితో మరొకటి పరస్పర అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి, ఆధార ఆధేయాలుగా ఉంటాయి. అవి విడిపోవు, విడదీసే అవకాశం కూడా లేదు. అందువల్ల బలవంతపు సన్యాసం కాదు, శాస్త్రీయ సన్యాసం కావాలి. అనుభవించిన వ్యక్తి జయిస్తాడు కానీ అణుచుకున్న వ్యక్తి జయించలేడు కదా. అనుభవించడం అంటే కర్మలను కరిగించుకోవటమే కదా, వైరాగ్యాన్ని పొందటమే కదా. వైరాగ్యం సిద్ధించిన తర్వాత ఇక ప్రత్యేకంగా జ్ఞానం కోసం పరితపించవలసినటువంటి అవసరం లేదు కదా. వైరాగ్యంతో జీవించే వ్యక్తికి వేదాలు అవసరం లేదు. వైరాగ్యం లేనటువంటి వ్యక్తికి వేదాలు వలించినవి మొత్తం బూడిదలో పోసిన పన్నీరే కదా. ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి కీలకమైనటువంటి అంశం. ఎందుకు చెప్తున్నానంటే, బోధించే వ్యక్తి ఉన్నతంగా ఉండి అందుకునేటటువంటి వ్యక్తి దిగువ స్థాయిలో ఉన్నప్పుడు అది ద్వైతం అవుతుంది కదా. ఎదురుగా ఉన్న వ్యక్తి నాకంటే ఉన్నతంగా ఉన్నాడు అనే భావన కలిగిందనుకోండి, ఏమవుతుంది? తప్పనిసరిగా ఆత్మ న్యూనత పెరుగుతుంది కదా. ఆ వ్యక్తితో భౌతిక సంబంధం పెరుగుతుంది కదా. భౌతిక సంబంధం పెరిగిందంటే జ్ఞానబంధం పూర్తిగా బలహీనపడుతుంది కదా. అందువల్ల ఆధ్యాత్మిక మార్గం అనేది సశాస్త్రీయ పందాల లేకపోతే అందించేటటువంటి వ్యక్తులు ప్రపంచానికి న్యాయం చేయలేరు. అందుకునేటటువంటి వ్యక్తులు కూడా తప్పనిసరిగా నష్టపోతారు. అందుకే మార్గంలోకి ప్రవేశించిన వ్యక్తులు మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఆధ్యాత్మిక పురోభివృద్ధి తక్కువగా ఉంటుంది, ఆధ్యాత్మిక పిచ్చి ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మికతను వ్యసనంగా మార్చుకుంటారు. అదే ప్రపంచానికి పరిష్కారం అంటారు. అది వాస్తవం కాదు కదా. ఆర్థిక అసమానతలతో అందరూ అలమటించిపోతూ ఉంటే ఆధ్యాత్మికత పేరుతో ఎంత సమాచారం అందించినా అది లోపలకు ప్రవేశించే అవకాశం లేదు కదా. సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి? రుగ్మతలు ఎందుకు పెరుగుతున్నాయి? అందరూ శారీరక సుఖాన్నే ఆనందంగా భ్రమిస్తున్నారు కదా. ఒకప్పుడు సుఖపట్టం అనేది సత్వగుణంగా ప్రకటించబడింది.
కానీ ఇవాళ సుఖపట్టం అనేది తమవ్వడం కదా. ఆనాటి సుఖానికి ఈనాటి సుఖానికి వ్యత్యాసం ఉంది. ఆనాడు భౌతిక సంపద లేకుండా, సాంకేతిక పరిజ్ఞానం లేకుండా వాడు సుఖాన్ని అనుభవించారు కాబట్టి అది సత్వగుణ సంబంధమైన సుఖంగా పిలువబడింది. ఇవాళ పరిస్థితి ఏంటి? ఇవాళ ఖరీదైనటువంటి జీవితం కోసం ఆరాటపడుతున్నారు. చుట్టూ విపరీతంగా ఫర్నిచర్ పెంచుకుంటున్నారు, శారీరక శ్రమ తగ్గించుకుంటున్నారు, శరీరాన్ని సుఖపెడుతున్నారు, దాన్ని ఆనందంగా భ్రమిస్తున్నారు. అటువంటి వ్యక్తుల్ని అందరూ అదృష్టవంతులుగా పిలుస్తున్నారు. అదృష్టం అనేది సుఖంలో లేదు, కష్టపడటంలో అదృష్టం ఉంది. కానీ అందరూ సుఖాన్ని ఆనందంగా భ్రమించారు. అటువంటి సుఖం కోసం గురువులు ప్రయత్నిస్తూ సుఖాన్ని పొందేటటువంటి విధానాలను బోధిస్తూ ఉంటే శిష్యులు ఇంకా బలహీనపడతారు కదా. అది ఇంకా ప్రమాదకరమే కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. మనకి అద్భుతమైనటువంటి మహోన్నత కళాత్మక జీవన విధానం బహిర్గతమైనప్పటికీ దాన్ని భారతీయులు వాడుకోలేకపోయారు. అందరూ కూడా బలహీనపడుతూ వస్తున్నారు. భారతదేశంలో ఆధ్యాత్మికత వల్ల ప్రయోజనం కలగకపోగా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. గ్రూపులు పెరుగుతున్నాయి, మతాల్లో ఇరుక్కొని పోతున్నారు, పరిమిత తత్వం పెరుగుతుంది, ద్వైతంలో జీవిస్తున్నారు. జీవితం పూర్తిగా గాడి తప్పింది, అందులో ఎటువంటి సందేహం లేదు. అందువలన సన్యాసం అనే దాని గురించి సరైనటువంటి నిర్వచనం తెలుసుకుంటే చాలు. సన్యాసం ద్వారా అంతరంగంలో ఉన్నటువంటి ద్వంద్వాలు కరిగిపోవాలి. ద్వంద్వాలను వదిలివేయటమే సన్యాసం. ద్వంద్వాల మధ్య జీవించటమే సంసారం. ద్వంద్వాల మధ్య జీవిస్తున్నప్పుడు మనసు ఆధిక్యతను సంతరించుకుంటుంది. ద్వంద్వాలకు అతీతంగా జీవిస్తున్నప్పుడు మనసు ఏకత్వంలో ఉంటుంది. అదే ఆత్మగా రూపాంతరం చెందుతుంది. మనసును ఆత్మను వేరు చేయకూడదు. ద్వంద్వాలతో ఉంటే ఆత్మ ఏకత్వంలో ఉంటే, ద్వంద్వాలతో ఉంటే మనసు, ఏకత్వంలో ఉంటే ఆత్మ. మనం ద్వంద్వాల్లో ఉండి ఏకత్వాన్ని పొందటం సాధ్యం కాదు కదా. ఏకత్వం నుండి ద్వంద్వాలను అనుభవించవచ్చు కదా. పూర్ణత్వం నుండి జీవితాన్ని సక్రమైన పందాల మలుచుకోవచ్చు కదా. అందువలన నాకు తెలిసినంత వరకు ప్రస్తుత ఆధ్యాత్మిక విధానం ద్వారా అందరికీ న్యాయం జరిగే అవకాశం లేదు. కలుషితమైనటువంటి విధానాలను ప్రపంచంలో ప్రవేశపెట్టేటట్లయితే ప్రపంచం ఇంకా బలహీనపడుతుంది తప్ప బలోపేతమయ్యే అవకాశం లేదు. నేను ఈ విషయాన్ని గురించి తెలుసుకున్నాను కాబట్టి ఆధ్యాత్మికతను గురించి అన్ని కోణాల నుంచి లోతుగా అధ్యయనం చేసి, పరిశీలించి, పరిశోధించి, స్పష్టతను పొంది, జీవితానికి అన్వయించుకొని అన్ని రకాల జబ్బుల నుండి సమూలంగా బయటపడ్డాను. అసలు జీనుల యొక్క లోపం వల్ల సంభవించినటువంటి జబ్బులను తొలగించుకోవటం కోసం నవీన వైద్య విధానంలో ఎటువంటి మార్గం లేదు కదా. ఏ వైద్య విధానం అందుకు పరిష్కారాన్ని చూపదు కదా. కాబట్టి ఫలితాన్ని పొందటంలో మూల కారణం ఉంటుంది, ఫలితాన్ని పొందకపోవటంలో కూడా మూల కారణం ఉంటుంది. ఫలితాన్ని పొందినటువంటి వ్యక్తి యొక్క అంతరంగాన్ని పరిశీలించి, అధ్యయనం చేసి, విశ్లేషించుకొని, క్షుణ్ణంగా పరిశీలించి ఆ మార్గాన్ని అనుసరించేటట్టయితే తప్పనిసరిగా ఫలితం వస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి అందరూ కూడా ఆ దిశగా ఆలోచించాలి. విలువైనటువంటి కాలాన్ని వృధా చేసుకోకూడదు. కరిగిపోయినటువంటి యవ్వనం మరలా తిరిగి రాదు. కదిలిపోయినటువంటి నది మరలా వెనక్కి రాదు. గతించిన కాలం మరలా తిరిగి రాదు. తెల్లబడ్డ వెంట్రుక మరలా నల్లబడదు. మనం కృత్రిమంగా ఎంత చర్యలు చేపట్టినప్పటికీ జరిగిపోయినటువంటి జీవితం మరలా తిరిగి రాదు కదా.
అందువల్ల నా సలహా ఏమిటంటే సన్యాసాన్ని గురించి కరెక్ట్గా తెలుసుకొని ఆచరించి అనుభవంలోకి పొంది మీ జీవితాలను ఆనందమయం చేసుకుంటారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.